దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఎంతో మంది హీరోలకు లైఫ్ ఇచ్చాడు. కెరియర్ కి బిగ్ బ్రేక్లు ఇవ్వడమే కాదు, స్టార్లని చేశాడు. అప్పట్లో దాదాపు అందరి హీరోలతో సినిమాలు చేశాడు. అందరికీ హిట్లిచ్చాడు. వారి కెరియర్ ని మలుపు తిప్పాడు. ఎన్టీఆర్ నుంచి అల్లు అర్జున్ వరకు ఎంతో మంది రాఘవేంద్రరావుతో సినిమాలు చేసి హిట్ కొట్టిన వాళ్లే, కమర్షియల్ స్టార్స్ గా ఎదిగిన వాళ్లే. వారిలో హీరో రాజశేఖర్ కూడా ఒకరు. రాఘవేంద్రరావు ఆయన కెరియర్ ని మార్చేశాడు. యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ తో రాణిస్తున్న రాజశేఖర్ తో అల్లరి ప్రియుడు వంటి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాని తీసి హిట్ కొట్టాడు. రాజశేఖర్ కి బిగ్ హిట్ ఇచ్చాడు. అంతేకాదు ఆయన ఇమేజ్ ని మార్చేశాడు. యాంగ్రీ యంగ్ మ్యాన్ నుంచి రొమాంటిక్ ఇమేజ్ ని తీసుకొచ్చాడు. ఈ సినిమాతో రాజశేఖర్ కెరియర్ కూడా మలుపు తిరిగిందని చెప్పొచ్చు. అది రాజశేఖర్ కి లైఫ్ టర్నింగ్ మూమెంట్. అలాంటి హిట్ ఇచ్చిన, లైఫ్ మార్చేసిన దర్శకుడితో రాజశేఖర్ గొడవ పడటం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. తాగేసి రాజశేఖర్ రాఘవేంద్రరావు మీదకి వెళ్లాడట. తిట్టుకోవడమే కాదు, కొట్టుకున్నారనే ప్రచారం జరిగింది. అందరి ముందు రాఘవేంద్రరావుని రాజశేఖర్ కొట్టాడనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత రాఘవేంద్రరావు మనుషులు రాజశేఖర్ ని బలవంతంగా అక్కడి నుంచి తీసుకుని పోయారని అన్నారు. అయితే గొడవపై రకరకాల రూమర్లున్నాయి. దీనికి క్లారిటీ ఇచ్చాడు రాజశేఖర్. అసలేం జరిగింది, ఎందుకు జరిగింది, నిజంగానే కొట్టారా, అందులో తప్పు ఎవరిది అనేది వెల్లడించారు. జీవిత, రాజశేఖర్ మొదట్లో చెన్నైలోనే ఉండేవాళ్లు. ఆ తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. ఆ సమయంలోనే రాఘవేంద్రరావు కూడా హైదరాబాద్కి వచ్చాడు. ఆ సమయంలో తన పిల్లలను చూసుకునేందుకు చెల్లిని, తల్లిని హైదరాబాద్కి తీసుకొచ్చింది జీవిత. అడపాదడప ఆమె సినిమాల షూటింగ్లకు వచ్చేదట. ఈ క్రమంలో ఓసారి ఆమె రాఘవేంద్రరావుని సెట్లో కలిసిందట. ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఆమెని సినిమాల్లోకి తీసుకురావాలని రాఘవేంద్రరావు అన్నాడట. సీరియల్స్, సినిమాలు చేస్తే బాగుంటుందన్నారట. అంతేకాదు ఆమెను సినిమాల్లోకి తీసుకురావాలని రాఘవేంద్రరావు ప్లాన్ చేసినట్టు ప్రచారం జరిగింది. ఈ విషయం రాజశేఖర్కి చేరింది. తన మరదల్ని రాఘవేంద్రరావు వాడుకోబోతున్నట్టుగా, ఆమెని చీట్ చేయబోతున్నట్టుగా రాజశేఖర్కి ఎక్కించారట. దీంతో తాగేసి ఉన్న రాజశేఖర్ ఆ కోపంలో, ఆవేశంలో రాఘవేంద్రరావు మీదకు వెళ్లాడట. పెద్ద గొడవ పెట్టుకున్నాడట. తన మరదలతో ఏంటి పని అంటూ ఫైర్ అయ్యాడట. రాజశేఖర్ గట్టిగా అరవడంతో పెద్ద గొడవలా ప్రొజెక్ట్ అయింది. దీంతో మీడియా దాన్ని మరింత హైలైట్ చేసి రాసింది. అది మరింత పెద్దగా మారిపోయింది. అయితే ఆ తర్వాత అసలు నిజం తెలిసిందని, ఆ విషయంలో రాఘవేంద్రరావు తప్పేమీ లేదని, తానే ఆవేశంలో ఎవరో చెప్పిన మాటలు విని ఆయనపైకి వెళ్లానని, తనదే తప్పు అని చెప్పాడు రాజశేఖర్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో. అయితే అలా చెప్పింది ఒక హీరోయిన్ అని, ఆమెకి రాజశేఖర్ పై క్రష్ ఉండేదని, కానీ ఎప్పుడూ జీవిత పక్కనే ఉండటంతో తట్టుకోలేకపోయిందని, ఇలా తమ మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేసిందని జీవిత వెల్లడించింది. ఆమె కారణంగానే రాఘవేంద్రరావుతో గొడవ పడ్డానని చెప్పాడు రాజశేఖర్. ఈ సందర్భంగా ఆయన టాక్ షోలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ గొడవని సెట్ చేయడం కోసం చిరంజీవి, శ్యాంప్రసాద్ రెడ్డి కలిసి జరిగింది చెప్పారట. ఆయన్ని కలవాలనుకున్నట్టు చెప్పారట. కానీ ఎవరూ హెల్ప్ చేయలేదని, తర్వాత తనే వెళ్లి రాఘవేంద్రరావుని కలిసి సారీ చెప్పామని తెలిపింది జీవిత. సారీ చెప్పాం కానీ ఆయన మర్చిపోలేదని, ఇప్పటికీ అది మనసులో ఉండిపోతుందని, అదే గిల్టీ ఫీలింగ్ ఇప్పటికీ తనలో ఉండిపోయిందని రాజశేఖర్ అన్నారు.